బట్ ప్రజల సమస్యలు మాత్రం ఎక్కడికక్కడే గొంగళేసినట్టున్నాయి. ఈరోజు నిజంగా చాలా బాధ. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఎలాంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులనే మనం చెప్పుకోవచ్చు. సో మేము ముఖ్యంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రైతులకి, దేశానికి వెన్నెముక రైతులని చెప్పుకుంటాం. అండ్ ఈరోజు అన్నం పెట్టే రైతులు ఈరోజు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎరువుల కోసం అయితేంది, వాళ్ళని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడం అనుకోండి, వాళ్ళకి అవగాహన కల్పించడంతో అనుకోండి, అది ప్రజా నాయకులతో పాటు అంటే మీలాంటి ప్రజాప్రతినిధులతో పాటు ఈరోజు అధికార యంత్రాంగం కూడా చెస్టుడికి పనిచేస్తున్నది. సో మీరు ఒక యూరియా యాపే చూసుకోండి, ఫెర్టిలైజర్ యాప్ అని ఒకటి పెట్టారు. ఓకే, అది మన ప్యాడీకే కాకుండా మిగిలిన పంటలకు కూడా డిఫరెంట్ ఫెర్టిలైజర్స్ కావాలి. ఈరోజు మీరు యూరియా కానీ లేదా ఇతర ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా యాప్ ద్వారా మీరు బుక్ చేసుకోవడం. ఎంతమంది రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి? స్మార్ట్ ఫోన్స్ ఉంటే ఎంతమంది రైతుల దగ్గర ఆ స్మార్ట్ ఫోన్స్లో ఫెర్టిలైజర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా ఎరువులను బుక్ చేసుకునే జ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర? ఎంతమంది? అంటే మీరు ఒక పర్టికులర్ టైం ఇస్తున్నారు, ఒక స్లాట్ ఇస్తున్నారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 3 o'clockకి మీరు టైం ఇచ్చి మీరు ఇన్ని ఎరువులు బుక్ చేసుకోవాలి, ఒక కోటా ఇచ్చారు. ఆ కోటాలో బుక్ చేసుకున్న తర్వాత 3 గంటలకు స్టార్ట్ అయిన ఓపెన్ అయిన యాప్ 2-3 నిమిషాల్లో మొత్తం కూడా మళ్ళీ టోటల్ బ్లాక్ అయిపోతుంది కంప్లీట్గా. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు ఇక్కడే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్. ఎక్కడా సరే ఈ 2 పార్టీలు కూడా, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో తప్పింది. ఎందుకంటే ప్రజల సమస్యల్ని దారి మళ్లించాలి. ఈ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఆ ప్రభుత్వం మీద రుద్దడం, ఆ ప్రభుత్వం చేసిన సమస్యల్ని ఈ ప్రభుత్వం మీద, ఇది తప్పితే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఇంకో పాలిటిక్స్ జరగట్లేదు. ఈ విషయాన్ని జనసేన పార్టీ తరఫున పూర్తిగా మేము చెప్తున్నాం. ఈ రైతులకు సంబంధించి ఇమీడియట్గా మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు గారు ఇమీడియట్గా దృష్టి పెట్టాలి. అలాగనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఈరోజు ఆ హామీలు అట్లీస్ట్ మీరు ఒక 50% అన్న ఫుల్ఫిల్ చేయండి. ఒక పక్క నిరుద్యోగ యువత 2 లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయో తెలియదు. అలాగనే విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు. ఆ పిల్లలకి కాలేజీలు కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్స్ ఈరోజు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళు ఉద్యోగాలకి లేదా పై చదువులకు పోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే మీరు ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో అక్కడేమో నేషనల్ లెవెల్లో జరుగుతున్న యాజిటేషన్లో ఉద్యమంలో వచ్చేసేసి కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. ఈరోజు మీరు డిమాండ్ చేశారు. బట్ మీరు చేస్తున్న తప్పులకి, మీరు చేస్తున్న వైఫల్యాలకి, మీరు చేస్తున్న అన్యాయాలకి యువతకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, వాటికి ఎవరు రాజీనామా చేయాలి? మరి మీరు కూడా బాధ్యత తీసుకోవాలి కదా. ప్రజాప్రభుత్వం చెప్పుకున్నప్పుడు మీరు రైతులకి సకాలంలో ఎలాంటి వసతులు కల్పించినప్పుడు, రైతు బీమా కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అంటే సకాలంలో నిధులు విడుదల చేయలేకపోయినప్పుడు, ఎరువులు అందించలేకపోయినప్పుడు, విత్తనాలు అందించలేకపోయినప్పుడు మరి మీరు ఎవరు రాజీనామా చేయాలి? అండ్ ఈరోజు విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ చేయట్లేదు, దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఎవరో ఒక బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి కదా. వేరే వాళ్ళని రాజీనామా చేయాలన్నప్పుడు మీ మీద కూడా బాధ్యత ఉంది, మీకు కూడా నైతిక బాధ్యత ఉంది, మీకు కూడా సామాజిక బాధ్యత ఉంది. మీరు చేయలేనప్పుడు ఇలాంటి అలవగానే హామీలు ఎందుకు ఇచ్చారని చెప్పేసి ఈరోజు జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది. మొన్న ఈ మధ్యనే అశోకపురం మనుబోతులవాడు గ్రామం, మా నాన్నగారు అక్కడ సుమారు 40-50 సంవత్సరాల పైగా ప్రాక్టీస్ చేశారు. ఆ ఊర్లు, ఆ హ్యామ్లెట్స్, ట్రైబల్ హ్యామ్లెట్స్ అంతా కూడా తిరిగేవాళ్ళు. ఎక్కడో చిన్న ఒక 10 గుడిసెలు వేసుకొని, 50 గుడిసెలు వేసుకొని చిన్నగా వాళ్ళ జీవన భృతి కోసం, వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసం ఏవో చిన్నవి చేసుకుంటూ ఉంటే, ఇక్కడ ఒక పక్క అధికారులు అనుకోండి, ఇంకో పక్క నాయకులు అనుకోండి, ఇదే వాళ్ళు ఏం చేశారని చెప్పేసి వాళ్ళు ఎవరైనా దోచుకున్నారా మీకులాగా? లేదా వాళ్ళు ఏమైనా పెద్ద భవంతులు కట్టుకున్నారా? లేదా పెద్ద కార్లు తిరుగుతున్నారా? కూరగాయలు పండించుకుంటున్నారు, ఇంటికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన ఆహారం ధాన్యాలు పండించుకుంటున్నారు. అది చేయడం కూడా తప్పేనా? ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు మీరు చూస్తుంటారు వీడియోలో మొత్తం కూడా ఎంత దారుణమైన విషయం. మహిళల్ని ఎట్టలాగేశారు ఈరోజు, ఆదివాసీ మహిళల్ని. అంటే ఈ సమస్య ఈ రోజుది కాదు. భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి, ఐటీడీకి సంబంధించి ఈ పోడు భూముల సమస్యలకి ఎందుకు మీరు పరిష్కారం చూపెట్టట్లేదు? మీరేం చేస్తున్నారు? ప్రభుత్వం అన్నీ కూడా పేపర్ మీద అన్నీ చక్కగా ఉంటాయి, బట్ వాటి పరిష్కార మార్గం వచ్చేసేసి ల్యాండ్ ఎగ్జిక్యూషన్లో వచ్చేసి ఎక్కడ ఏం కనిపించదు. సో ఇది చాలా 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 తీవ్రమైన సమస్య. సో జనసేన పార్టీ ఈరోజు ప్రశ్నిస్తున్నది, ఇప్పుడు మీ 2 పార్టీలకి ప్రత్యామ్నాయంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యామ్నాయ రాజశక్తిగా మా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మా జనసేన అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎదుగుతుంది. అండ్ రాబోయే రోజుల్లో
ఇంతకుముందే చెప్పడం జరిగింది. అన్ని ఎలక్షన్స్‌లో గూడా మేము పోటీ చేయబోతున్నాం. ఓకే. మా మా జనసేన కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళు ప్రతి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి వరకు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు. మీ మీద పోరాటం చేస్తూనే ఉంటారు. సో, దయచేసి మీడియా మిత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఒక నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడిన పార్టీ, ప్రజలే కేంద్రంగా పరిపాలన జరగాలనుకునే పార్టీ, అలాగనే రాజకీయ జవాబుదారీతనంతో కూడిన పార్టీ ఏదైతే ఉందో జనసేన పార్టీ. ఈరోజు ఆ పార్టీ ప్రజా సమస్యల్ని తన సమస్యలుగా ఒక గళంతోని ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ పోరాటం ప్రజా సమస్యలు పోయేంత వరకు, అలాగనే ఏదైతే జనసేన పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఈరోజు ఆంధ్రాలో ఎలాంటి పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. మా అధ్యక్షుల వారు ఏదైతే డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్నారో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ దేశంలోనే మొట్టమొదటి స్థాయిలో ఉన్న డిపార్ట్మెంట్, నెంబర్ 1 స్థాయిలో ఉన్న డిపార్ట్మెంట్. అదే మన 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 రాష్ట్రంలో ఆ డిపార్ట్మెంట్ స్థాయి మనం చెప్పుకోవడం కూడా బాగోదు. మన రాష్ట్రానికే పరువు తక్కువ విషయం. ఎందుకంటే అలాంటి నాయకుడి నాయకత్వంలో ఏర్పడిన పార్టీ ఇది. ఇది ఒక రోజు 2 రోజుల్లో పుట్టిన పార్టీ కాదు. 14 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం పోరాటం చేస్తూ ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నది. ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా జాతీయ స్థాయిలో కానీ ఈరోజు 2 పార్టీలు అధికారంలోకి వచ్చాయంటే అది కేవలం జనసేన పార్టీ సపోర్ట్‌తోని, జనసేన పార్టీ నాయకత్వంలో. అండ్ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుంది. అండ్ వచ్చే అన్ని ఎలక్షన్స్‌లో పోటీ చేయడం జరుగుతుంది. అండ్ లైక్ మైండెడ్ పార్టీస్తోని, ఈ భావజాలం ఉన్న పార్టీలతోని కలిసి ముందుకెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ